शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ఆ శ్లోకం ధారణలో ఉండవలసిన శ్లోకం. అసుర సంధ్య వేళలో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న శ్లోకం చదివి శ్రీశైల క్షేత్రాన్ని మల్లికార్జున లింగాన్ని ఎవరు తలుచుకుంటున్నారో వాళ్ళకి పరమేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలగడం కోసం 50వ శ్లోకం దగ్గర చెప్పారు ఆయన. అంటే ప్రతి సంధ్యా సమయంలో ఇదొకసారి చదువుకో అని చెప్పడానికి శంకర భగవత్పాదులు ఆ శ్లోకం ఇచ్చారు. అటువంటి శంకరులు, అంత గొప్ప శంకరులు, ఆయన శివానందలహరిలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రతిపాదన, అత్యద్భుతమైనటువంటి ప్రతిపాదన. ఒక కళ్యాణ ఘట్టంతో కదూ ఉపన్యాసం పూర్తయిపోవాలి, శుభంతో పూర్తి చేయడం హర్ష సంప్రదాయం. అందుకే నాటకములు విషాదాంతములు చెయ్యవద్దు అంటారు మన పెద్దలు. విషాదాంతం చెయ్యడం ఉండదు. ఎన్నేళ్లైనా కళ్యాణి బచగాదేయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతి మానందో నరంవర్ష శతాదపి అంటుంది సీతమ్మ సుందరకాండలో. 100 ఏళ్ల తర్వాత అయినా ఓర్పుగా శరీరంలో ఉంటే మంచి మాట వింటాం. కాబట్టి ఎప్పుడో అప్పుడు ఈశ్వరుణ్ణి పొందుతాం. ప్రస్థానం మొదలు పెడితే చాలు. అందుకే ఏ నాటకాన్ని విషాదాంతం చెయ్యరు భారతీయ సంప్రదాయంలో, అలా చేయకూడదు కూడా. కాబట్టి శంకరులు ఒక శ్లోకం చేశారు, అది ఆయనకే చెల్లి. తర్వాత దాన్ని చాలా మంది అనుకరించారు ఆ శ్లోకాన్ని. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణదుర్యాం బుద్ధికన్యాం ప్రదాన్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. చిన్న శ్లోకం, కానీ శంకరాచార్యుల వారు పెళ్లివారయ్యారు ఆ శ్లోకంలో. ఎటువంటి మహానుభావుడు అండి శంకరులు అంటే. ఆయనే చెల్లు. శివానందలహరి ప్రతి శ్లోకం అద్భుతమే. అలా తలుచుకుంటుంటే చాలు పొంగు, దాని మీద తేలి వెళ్ళిపోవడమే. ఆ శ్లోకాల మీద అలా ఉంటుంది. ఆనందలహరి. శివ, నేను మీతో మనవి చేశాను, ఆయన ఎప్పుడైనా ఒక్క మాట పెట్టి పిలిచారంటే చాలు శ్లోకంలో అంతరార్థం అంతా అక్కడే ఉంటుంది సంబోధనలో అని. ఈ శ్లోకంలో అన్ని సంబోధనలే, చాలా సంబోధనలే. అసలు ఇన్ని పేర్లు పెట్టి పిలిచేశారు ఆయన. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రధాన్యే భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రధాన్యే సకల భువన బంధో సచిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం. దాదాపు 5 నుంచి 6 పేర్లు పెట్టి పిలిచారు. ఎందుకు పిలవాలో తెలుసా అండి? పెళ్లి కొడుక్కుని వెతుక్కునే ముందు, అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసే ముందు కన్న తండ్రి ఎలా వెతుకుతాడో శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేశారు. ఆయన బ్రహ్మచర్యం నుంచి సన్యాసం తీసుకున్న ఆయన. బ్రహ్మచర్యం నుంచి సన్యాసం తీసుకున్న మహానుభావుడు 32 సంవత్సరములు మాత్రమే ఈ శరీరంలో ఉన్నవారు, అసలు స్త్రీ స్పర్శ తెలియనటువంటి వారు, నిరంతరం తురీయంలో సమాధిలో ఉండేటటువంటి మహాపురుషుడు ఆయన ఒక ప్రతిపాదన చేస్తున్నారు. మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి నేను అన్నారు. శంకరాచార్యుల వారికి కూతురు ఎక్కడిది? శంకరాచార్యుల వారి కూతురు ఎక్కడుందో శంకరాచార్యుల వారే చెప్పారు. దానికి మనం పరిశోధనలు ఏం చేయక్కర్లేదు. ఆ కూతురు ఎవరో మీకు నేను తర్వాత చెప్తాను. శంకరాచార్యుల వారి కూతురు ఎవరో. శంకరాచార్యుల వారు అన్నారు, నా కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యడానికి నాకు యోగ్యుడైన వరుడు ఒక్కడే కనపడ్డాడు అన్నారు. ఆ వరుడే ఎందుకు కావలసి వచ్చాడు అంటే పేర్లు పెట్టి పిలిచారు. పేర్లు పెట్టి పిలిచి ఆయన ఎందుకు అల్లుణ్ణి చేసుకోవాలనుకుంటున్నారో చెప్పారు. శివ ఆయన ఎందుకు అల్లుణ్ణి చేసుకోవాలంటే ఆయన శివ. శివ అంటే సర్వమంగళములకు కారణమైన వాడు. ఆయనకి పిల్లనిస్తే ఆ పిల్ల ఎన్ని సుఖాలు అనుభవిస్తుందో. సరదాకి సరదాగానే ఉంటాడు, హాస్యానికి హాస్యం ఉంటుంది, పూజకి పూజ ఉంటుంది, సంధ్యావందనానికి సంధ్యావందనం ఉంటుంది, ధ్యానానికి ధ్యానం ఉంటుంది. చక్కగా తన ఉపాసన బలంతో భార్యని రక్షించుకుంటాడు, బిడ్డల్ని రక్షించుకుంటాడు. సమస్త మంగళములకు కారణమవుతాడు. 10 మందికి మేలు చేస్తాడు. ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు.
శివ లోకములకన్నిటికీ మేలు చేస్తాడు. శుభంకరుడు, శోభనకరుడు, మంగళకరుడు, భద్రకరుడు, క్షేమకరుడు, విజయకరుడు, ఐశ్వర్యకరుడు, ఆయుర్దాయకరుడు, సమస్తమును ఉద్ధరించగలిగిన వాడు. కాబట్టి నీకన్నా గొప్ప అల్లుడు నాకెక్కడ దొరుకుతాడు? శివ. అంటే అల్లుణ్ణి వెతుక్కునేటటువంటి కోణంలో చూడాలి మీరు ఆ పేర్లు, తప్ప స్తోత్రంగా చూడకూడదు ఇప్పుడు. కానీ శివ వైభవాన్ని కీర్తిస్తారు ఆయన. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్య భవ. భవ అంటే చాలా మంది సంతానాన్ని పొంది ఉన్నవాడిని భవ అంటారు. భవమునకు కారణం, సంసారమునకు కారణం లేదు, ఎప్పుడూ తాను మాత్రము నశించని వాడిని భవ అంటారు. అల్లుణ్ణి తెచ్చుకునేటప్పుడు ఏం తెచ్చుకోవాలి? శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చిట్ట చివరిలో మాట అంటారు, ఏదో రతేహ పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. ఎవరో ఒక ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన యొక్క అందాన్ని చూసి, ఆయన యొక్క వైభవాన్ని చూసి బ్రహ్మగారు ఈర్ష్యపడేవాట. అరే నాకన్నా కూడా సరస్వత్యా లక్ష్మ్యా హరివిధి సపత్నో విహరసే. బ్రహ్మగారు అనుకునేవాట, అరే నా భార్య సరస్వతి, నాకు సరస్వతి కటాక్షం కన్నా వీడికే ఎక్కువ ఉందే అనుకునేవాట. శ్రీ మహావిష్ణువు అనుకునేవారట, నా భార్య లక్ష్మి, లక్ష్మీ కటాక్షం నాకన్నా వీడికే ఎక్కువ ఉందే అనుకునేవారట. రతేహ పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. రతీదేవి అనుకునేదిట, మన్మధుడు మన్మధుడు మా ఆయన ఇంత అందగాడు అనుకునేవాడిని, ఇన్ని చూస్తే అబ్బా మా ఆయన కన్నా అందంగా ఉన్నాడే అనుకుంటే, అలా అనుకోగానే మరి పాతివ్రత్యం శిథిలం అవలా. కాబట్టి రతేహ పాతివ్రత్యం శిథిలయతిరం ఏన వపుషా. అంత అందగాడు. ఎంత డబ్బున్నా, ఎంత చదువున్నా, ఎంత అందం ఉన్నా ఆయుర్దాయం లేదనుకోండి, ఉపయోగం ఏమిటి? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర అంటారు. ఇక్కడది కాదు సౌందర్యలహరి. చిరాయుర్దాయం ఉండాలి. చాలా కాలం బ్రతికేటటువంటి వాడు, ఆయుర్దాయం బాగా ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. ఎందుకని? అమ్మాయి మెళ్ళలో మంగళసూత్రం అలా నిలబడుతుంది, ఎప్పటికీ పసుపు కుంకాలతో ఉంటుంది. పుట్టినింటికి ఎందుకు తీసుకొస్తారు? పసుపు కుంకాలు ఇచ్చి పంపించడానికే తీసుకొస్తారు, ఎప్పుడు చెలివిడి పెట్టి పంపించడానికే తీసుకొస్తారు. కాబట్టి 10 కాలాలు బతికేటటువంటి వాడు, ఆయుర్దాయం సమృద్ధిగా ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. లోకమంతా వెళ్ళిపోయినా శివుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆయన కన్నా దీర్ఘాయుష్మంతుడు ఎక్కడ దొరుకుతాడు? కాబట్టి భావ. అల్లుణ్ణి తెచ్చుకునేటప్పుడు ఆయనకి సంతానాన్ని పొందగలిగినటువంటి స్థితి ఉన్నవాడు, ఆ శక్తి ఉన్నవాడిని అల్లుడిగా తెచ్చుకోవాలి. అంతేగాని ఆయన సంతానమును ఉత్పాదనం చేయలేని వాడైతే ఉపయోగమే ఉంటుంది. వంశం ఎక్కడ నిలబడుతుంది? ఆడపిల్లకి. ఆడపిల్ల అమ్మ ఎలా అవుతుంది? భవ. ఆయన ఈ లోకములకంతటికి తండ్రి. కాబట్టి నీకన్నా తండ్రితనంలో సమర్థుడెవడున్నాడు? కాబట్టి నీలాంటి వాడికే పిల్లనివ్వాలి. కాబట్టి శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాన్యే సకల భువన బంధో. అలా లోకమంతా తన బంధువులుగా కలిగిన వాడు. కాబట్టి శివ నీకివ్వకపోతే ఎవరికి? మన పిల్లని నీకే ఇస్తాను. సకల భువన బంధో, అన్ని భువనములలో ఉన్నవాళ్ళు నీకే బంధువులు. కాబట్టి ఇంత బంధుబలం ఉన్న నీకు ఇస్తాను. సకల భువన బంధో, ఇన్ని ఉన్నా ఎప్పుడు చిరాకు పడిపోయి చిటపటలాడిపోతూ ఉంటాడు అనుకోండి. అన్నీ ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, ఆయుర్దాయం ఉంది, బంధువులు ఉన్నారు, బంధుగణాలు ఉన్నాయి, వస్తే చూస్తాడు. కానీ ముట్టలాడిపోతూ ఉంటాడు. కట్టి విరిచి పొయ్యిలో పెడితే ఎలా ఉంటుందో మాట అలా ఉంటుంది. ఏం చెప్పపోయారా? కారు పంపిద్దిని కదా స్టేషన్కి అంటాడు. మామయ్యగారు చక్కగా వచ్చి భోజనం మామయ్యగారు ఈసారి మీరు కూడా కార్తీక మాసంలో సహస్రలింగార్చన చేస్తాం కదా, మీరు వచ్చి ప్రసాదం తీసుకొని మాకు ఆశీర్వచనం చేయండి అండం. మేము కార్తీక మాసంలో సహస్రలింగార్చన చేసినప్పుడు బోల్డ్ అంతమంది వచ్చి అన్నం తింటుంటారు, మీరు వచ్చి తినండి అంటే ఏమిటి ఉపయోగం? ఎలా పిలవాలో అలా పిలిస్తే సంతోషమా? ఏదో రకంగా మాట్లాడితే సంతోషమా? కాబట్టి చిటపటలాడేవాడు ఏంటి? ఎప్పుడూ ప్రసన్నంగా నవ్వు ముఖంతో సంతోషంగా ఉండేవాడు అనుకోండి, పిల్ల సంతోషంగా దగ్గరికి ఎడుతుంది. పిల్లలు నాన్నగారండి అని దగ్గరికి ఎడతారు. ఏమాయ్ అని మామగారు కూడా సంతోషంగా మాట్లాడతాడు. అత్తగారు కూడా ఏమాయ్ తలకి నూనె పెడతాను ఇవాళ నీ పుట్టినరోజున సంతోషంగా తల మీద నూనె పెడుతుంది. అయిపోయి అతని దగ్గరికి వెళ్ళడమే అత్తగారు కూడా హడిగిపోయేటట్టుగా ముట్టముట్టముట్టలు ఆడిపోతుంటే. అందుకని సచ్చిదానంద సింధో, ఈశ్వరా నువ్వు ఎప్పుడు ఆనంద సింధు, ఆనందానికి సముద్రం అలా ఉంటావు. కాబట్టి అంత సంతోషంగా ఉండేవాడివి నీకు కాకపోతే ఎవరికి ఇవ్వని పిల్లని ఇవ్వాలంటే అల్లుడికి ఏ లక్షణాలు ఉండాలో అవన్నీ నీలోనే కనపడుతున్నాయి నాకు. సకల భువన బంధో సచ్చిదానంద సింధో. అటువంటి నీకు నా కూతుర్ని ఇద్దాం అనుకుంటున్నాను. ఎవరి కూతుర్ని? శంకరాచార్యుల వారి కూతుర్ని. శంకరులు చెప్తున్నారు శ్లోకాన్ని. శంకరులకి కూతురు ఎక్కడిది?
ఇక్కడ చెప్తున్నారు రహస్యం. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా మమ గుణోద్భవ మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాన్యే. నాకు బుద్ధి అన్నది ఉంది చూసావా, అదే నా కూతురు. నా బుద్ధి ఇంకోదాన్ని ఇంకోళ్ళని పట్టుకుంటే ఏమొస్తుంది? నా బుద్ధి కూతురు ఎప్పుడు ఎవరికిచ్చి తండ్రి పెళ్లి చేశాడో వారిని అనుగమించాలి. నా బుద్ధిని నీకిచ్చి పెళ్లి చేసేస్తాను, ఎప్పుడు నిన్ను పట్టుకుని ఉంటుంది. అది శంకరాచార్యులు వారి యొక్క తాత్విక రహస్యం. నా బుద్ధి నిన్నే పట్టుకోవాలని చెప్పడం. కాబట్టి శంకరా నీకిచ్చి పెళ్లి చేసేస్తాను. పార్వతీదేవి ఎలా ఒప్పుకుంటుందయా? ఆవిడ ఒప్పుకుంటుందా సవతిని తెస్తానంటే? ఇంత సౌందర్యలహరి చేశావే, ఇన్ని చేసి శంకరా నాకు సవతిని తీసుకొస్తావా అని అమ్మవారు ఇలా చూడదు, కళ్ళు బాగా విప్పి, ఏమిటి శంకరా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అందు. అందుకని శంకరుల తత్వం చూడండి. ఆయన అన్నారు, నీకు పిల్లనిస్తానన్నాను కానీ కాపరం చేయడానికి ఇస్తానం లేదు. నా పిల్ల ఎందుకు వస్తుందో తెలుసా? శివతవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా. నువ్వు గౌరీదేవితో గౌర్యా ఆవిడ కించిత్ కూడా శివుడి నుంచి ఎడబాటను ఒప్పుకోదు. మా అమ్మాయి మీ ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చోవడమో, నీకు మళ్ళీ ఇటు పక్కన కూర్చోవడమో, పార్వతీదేవిని కొంచెం జరగమండమో అలా ఏమందావిడే. మీ ఇద్దరూ కలిసి కూర్చుంటే పార్వతీ సహితుడమైన నిన్ను సేవిస్తుంది, సాంబ సదాశివుణ్ణి సేవిస్తుంది. నా కూతుర్ని నీకు ఇచ్చేది సేవించడానికే, పార్వతీదేవి స్థానాన్ని భర్తీ చేయడానికో పోటీకో కాదు. కాబట్టి మీ ఇద్దరినీ సేవిస్తుంది, ఆవిడ్ని సేవించనందో. ఎందుకంటే పరమేశ్వరుడి దగ్గర ఉన్న భక్తుల్లో అఘాయిత్యం భక్తులు కొంతమంది ఉన్నారు. భృంగి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమిటో తెలుసా అండి, ఆడ గాలి అంటే ఆయనకి పడదు. ఆయన అమ్మవారికి నమస్కారం పెట్టాడు, ఒక్క పరమశివుడికే నమస్కారం పెడతాడు. ఏమాయి రా అంటే ఇటు నించుంటాడు. పార్వతీదేవి భృంగి కొంచెం ఆ పుస్తకం పట్టరా అంటే విననట్టు నించుంటాడు. భృంగి అన్న ఇలా తిరగడం. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది ఒకసారి. ఏంటంటే ఎప్పుడు మీ పక్కకి నించుంటాడు, ఇద్దరం కూర్చుంటాడు, మీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు ఏమిటండి? ఏం చేస్తాడో చూస్తాను, ఈ మాట రానివ్వండి. వచ్చాడు ఆయన. ఆవిడ చక్మని అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడి సగభాగంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రదక్షిణం చేస్తాడు ఆయన రాగానే. ప్రదక్షిణం చేద్దామని తిరుగుదామంటే ఓ పక్క పార్వతీదేవి ఉంది, ఆయన ప్రదక్షిణం చేయడు. ఎలా? ఇద్దరి మధ్యలోంచి తిరిగేవాడు ఆయన. ఇప్పుడు ఆవిడ అర్ధనారీశ్వరుడిగా కూర్చుంది, ఎలా? ఆయన ఏం చేశాడంటే వెంటనే, అందుకే శంకరాచార్యులు భృంగీఛానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనో వనేషు నపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పక్కన 51వ శ్లోకంలో మళ్ళీ శ్రీశైలం గురించి మాట్లాడారు, భృంగి గురించి. ఆ భృంగి కందిరీగైపోయి పార్వతీ పరమేశ్వరుల మధ్య కన్నం పెట్టి తొలిచేసి ఆ కన్నంలోంచి ప్రదక్షిణం చేశాడు. ఆ భృంగి 3 కాళ్ళతో ఉంటాడు. మీకు భృంగిని చూడాలనిపిస్తే ఒక్క కంచిలోనే చూడగలరు. ఆ భృంగి ఉద్ధతి చూసి అమ్మవారు అంది, ఏమిటండి వీడు అఘాయిచ్చేవాడు, పోర్లే ఏదో పార్వతి నన్ను సేవిస్తే నిన్ను సేవించినట్టు కాదా, ఊరుకో. అది వాళ్ళిద్దరి యొక్క ఆది దంపతుల తత్వం. వాళ్ళిద్దరు అలా సర్దుకుపోతారంతే. కాబట్టి ఆ భృంగి 3 కాళ్ళతో కంచిలో ఏకాంబరేశ్వరుని యొక్క దేవాలయం బయట మంటపంలో ఉంటాడు. మీరు ఎప్పుడైనా కంచి ఎడితే చూడండి. పరమేశ్వరుడు ఆయన కోసమని పల్లకీలో అక్కడికి వెళ్తాడు భృంగి మంటపానికి. వెళ్ళి సేవ తీసుకుని మళ్ళీ వెనక్కి వెడుతూ ఉంటాడు. కంచి ఒక్క చోటే మీరు భృంగిని చూడాలంటే అవకాశం, 3 కాళ్ళతో నిలబడి ఉంటాడు. కాబట్టి ఈశ్వర నీకు నేను పిల్లనిచ్చేది పార్వతీదేవికి సమతిగా వెళ్ళడానికి కాదు, మీ ఇద్దరిని కలిపి సేవిస్తుంది నా బుద్ధి అనే పిల్ల. కాబట్టి మమ గుణధుర్యాం బుద్ధి కన్యాం ప్రదాన్యే. సకల గుణములు కలిగినది నా పిల్ల, నా బుద్ధి, దాన్ని నీకు ఇచ్చేస్తాను, మీ ఇద్దరి సేవ చేసుకుంటుంది. కానీ శంకరా, పిల్లని నీకు ఇస్తాను, మీ ఇద్దరిని సేవిస్తుంది. పార్వతీదేవికి సవతి అవ్వాలన్న కోరిక కాదు, ఎందుకని ఇచ్చేది బుద్ధిని, నిజంగా ఆడపిల్లని కాదుగా, బుద్ధిని నీకు ఇచ్చేస్తాను. కానీ ఒక్క కోరిక, అదొక్కటి మీరు తీర్చాలి. ఏమి శంకరా, అభ్యంతరం ఏమిటి? ఏ భార్య అంటున్నావు కానీ పార్వతీదేవిలా కూర్చోదు, బుద్ధినేగా నాకు ఇచ్చేద్దాం అనుకుంటున్నావు, ఇచ్చేసేయి. ఇచ్చేస్తే హాయిగా నీ బుద్ధిని నేను పుచ్చుకుంటానంటే ఆయన బుద్ధి ఎప్పుడు శివుడి దగ్గర ఉంటుంది. కానీ శంకర ఒక్కటే కోరిక, మీరు ఇల్లరికం రావాలి. మీరు పార్వతీ సహితుడై ఇల్లరికం వచ్చేయండి, ఒక్కడిని రమ్మని నేను అడగను. మీరు పార్వతీ సహితుడై వచ్చి సదయ హృదయ గేహే సర్వదా సంవసత్వం,
నా పిల్లకున్న బలహీనత ఏమిటంటే నన్ను వదిలి వెళ్ళలేదు నా బుద్ధి నా దగ్గరే ఉంటానంటుంది. అందుకని మీరే వచ్చి ఇక్కడ కూర్చున్నారనుకోండి, పార్వతీ సహితులై ఇక్కడే సేవ చేస్తుంటుంది. అందుకని అదొక్కటి ఉపకారం చేయండి, ఇల్లరికానికి వచ్చేయండి, మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, నా పిల్లనిచ్చేస్తాను. ఎవరైనా ఇంత చమత్కారంగా పరమేశ్వరుడికి పిల్లనిస్తానని ఒక సన్యాసి బుద్ధి కన్యాం ప్రదాన్యే అంటూ అల్లుణ్ణి చూసుకునేవాడు ఏ గుణాలు చూసుకోవాలో ఆ గుణాలు పలికే నామాలతో శివుణ్ణి పిలుస్తూ శ్లోకం చేయడం అంటే అనితర సాధ్యం. పరమశివుడికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం. ఈశ్వర, మిమ్మల్ని బహిరంగంగానూ పూజ చేయొచ్చు, ఆంతరముగానూ పూజ చేయొచ్చు. అందుకని కదా లోపలికి వచ్చి కూర్చోమంటున్నారు. సార్వభౌముడు మీకు లొంగిపోయాడు అనుకోండి, ఇప్పుడు సార్వభౌముడిని మీరు ఏ కోరికైనా కోరచ్చు. అయ్యా నాకు ఆగ్రహారం ఇవ్వండి అని అడగచ్చు. ఆయన ప్రీతి చెంది ఇవ్వక్కర్లేదు, ఆయన మీకు లొంగిపోయాడు, అంత వశుడైపోయాడు, మీరంటే అంత ఇష్టం. ఇప్పుడు ఆయన్ని మీరు స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా అడిగేయచ్చు. కాదు, ఎంత ప్రీతి చెందిపోతాడంటే ఆయనే వంగి మీ దగ్గర కూర్చుంటాడు. అల్లసాని పెద్దన్న గారికి బిరుదైన కవిగండ పెండేరమునకీ వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్చా అని నన్ను పిలిచునట్టి కృష్ణరాజల తోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబునగుచు అని చెప్పుకున్నాడు. అంత రాయలవారు అల్లసాని పెద్దన్నకి లొంగిపోలా ప్రీతితో. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతన సొగి ఎక్కించుకుని మనుచరిత్రం అందుకుని వేళ పురమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పెండేరమునకీ వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకాగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ప్రభువు వశుడైతే ఎన్ని కోర్కెలైనా తీర్చేస్తాడు. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం. ఈశ్వరా, మీరు బహిరంగంగానూ పూజింపబడతారు, ఆంతరమునందు పూజింపబడతారు. మీరు శివుణ్ణి బయట శివాలయంలోనూ శివమూర్తిగా శివలింగంగానే అక్కర్లేదు, ఇక్కడే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనేటటువంటి 10 వాయువుల రూపంలో ఉన్న పరమేశ్వరుడిగా ఆయన్ని పూజ చేయొచ్చు. ఇక్కడే 8 రూపాల్లో భోరంభంచనలో నిలోంబర మహార్నాదో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. కంచిలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాగుండంలో చంద్రలింగం, ఖాట్మండులో యజమానులింగం, 8 ఆయన. కాబట్టి సూర్యుడిని చూస్తావా శివుడే, చంద్రుడిని చూస్తావా శివుడే, భూమిని చూస్తావా శివుడే, అగ్నిని చూస్తావా శివుడే, వాయువా శివుడే, ఏది చూడు శివుడే, ఆకాశమా శివుడే, శివుడు కానిదేది. కాబట్టి ఆ భావనతో నువ్వు చూడగలిగితే లోపల చూసి సంతోషించవచ్చు. బయట చూడాలనుకుంటున్నావా, ఆలయంలోకి వెళ్ళి శివమూర్తిని చూసి నమస్కారం చేయొచ్చు. నువ్వు ఎలా పూజ చేద్దామన్నా అలా నీకు దొరికేటటువంటి వాడు. దొరకడం కాదు, నీవు ఆయన పట్ల స్వతంత్రుడవైపోయి ఆయన్ని తెచ్చుకుని అలా అర్చిస్తే ఆయన నీకు ఏదైనా ఇస్తాడు. అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరోస్తి అంటారు. నాకు ఇంక భయం ఎక్కడుంది, ఇక్కడ కూర్చునున్నాడు నా తండ్రి, ఇక్కడే ఉండగా నాకు భయం ఏమిటి, బయట లోపల ఎలా అయినా పూజ చేస్తాను. అందుకే నన్ను ఎవరో ఒక తల్లి అడిగారు, అదొక్కసారి చెప్పరా అన్నారు. అమ్మా నేను ఇప్పుడు జరిగిందో నాకు జ్ఞాపకమా, అన్నీ ఎప్పుడో ఏదో చెప్తుంటాను కానీ నాకు జ్ఞాపకంలో ఉంటాయా తల్లి అన్నారు. ఓ ప్రయత్నం చేయండి అన్నారు. పూర్వం శ్రీశైలం వెడుతున్నామన్న భావనతో చదువుతుండేవారు కొంతమంది, రగడ అని శ్రీశైలం వెడుతున్నామని. నిజంగా వాళ్ళు ఎలా చదివేవారో తెలుసా అండి? నాకు పూర్తిగా జ్ఞాపకంలో ఉందో లేదో నాకే నమ్మకం లేదు, కానీ వాళ్ళు తమ భాషలో అలా మానసికంగా వెళ్ళిపోయేవారు. శ్రీశైలం శ్రీరంజంబుగ శ్రీగిరి యాత్రకు కూరిమి సతితో కూడినడచితిని పల్లెలు పురములు పట్టణంబులు అడవులు దాటితి కొండలు దాటితి పేటలు దాటితి అడుగులు దాటితి అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పుదు దారుని లోపల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగంబులు వాటమైన పూతోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు తెరపిలేని బహు దేవాలయములు కామధేనువులు కల్పవృక్షములు అమృతగుండంబులు క్షేమకరంబగు చింతామణులు తెరపిలేని బహు దేవాలయములు సంతతలింగార్చనగల శైవులు గణగణమోగడి గంటనాదములు జయఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు కామిత భక్తులు అగరుధూపములు శైవగణంబులు ప్రమదగణంబులు
సాత్విక భక్తులు తప్పక ఇది భూ కైలాసం బని తప్పిపోక పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థం వాడుచు చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి పొలుపుగా నుదుట విభూతి ధరించితి గురుకటాక్షమును గోప్యము చేసితి పంచముద్రలభ్యాసము చేసితి పంచాక్షరినే మననము చేసితి అంతర్ముఖుడనైతిని నాద బ్రహ్మ నాదము వింటిని ఆలోపలనాదము వింటిని ఈవల సూర్యుండావల చంద్రుడు స్థావరమైన నిధానము గంటిని లోపల వెలిగిడి పరం జ్యోతినే కంటిని అచ్చట ఇచ్చట అంతట తిరుగుతూ ఆడుచున్నరా ఎంచను పట్టితి చాలవేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేలి సల్పితిని వచ్చితికో వెలవద్దకు జనుగొని ద్వారమందురత నాలగద్దెపై చూచితినెవ్వరు చూడని లింగం నిరుపద్రవమగు నిశ్చల లింగం ఆదితేజమగు వైక్యలింగం పురాణప్రదమగు పవిత్రలింగం లింగముగనుగొని లింగదేహినై లింగాంగులతో లింగ నిర్గుణ సంగతి కంటిని లింగమందుమది లీనము చేసితే అంకమందు భ్రమరాంబికయుండగా మల్లికార్జునుని చేరి సేవించితి నందికేశునికి దండము పెట్టితి చండీశ్వరుని నమ్మి భజించితి పిల్లారయ్యకు ప్రియముగ మ్రొక్కితి మల్లికార్జునునకు సాగిలి మ్రొక్కితి దీపము పెట్టితి దివ్యదేహునకు ధూపము వేసితి ధూర్జటికప్పుడు తుమ్మి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి జయ 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 జంగమరాయ దయతప్పక ధవళ శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తినవాడను ఎన్ని జన్మములు ఏలినవాడను నిన్ను తలంపక నీచుడనైతిని అజ్ఞాన పశువును చేయరాని దుశ్చేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల బాసితి సంసారం బను సంకెళ్లల్లో హింస పెట్టమిక ఏలుమి తండ్రి ముల్లోకంబులు ముంచటి గంగను సలలితముగ జడధరియిస్తివి తప్పక నిన్ను కొలిచిన బంటును తప్పక చంద్రుని జడధరియిస్తివి వెన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆలకశైల కుమారిక ప్రియపడి కోరిన సగము శరీరము ఇస్తివి మూడు మూర్తులకు మూలము నీవే మూడు మూర్తులకు ముఖ్యము నీవే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే నీ పాలబడితెనో పాలముంచిన నీట ముంచిన నీ పాలబడితెనో మల్లికార్జున రక్షింపమనుచు ఈ శ్రీశైల రగడను పాడినాచరి వినా విననవారలకు కాలవలు త్రవ్వించి చెంగల్వలేసి పులుకోచి శివునకు పూజించిన ఫలము ఎర్రని ఆవులను ప్రేమతో తెచ్చి సాకిపాలను తీసి అభిషేకము చేసిన ఫలము అన్నార్తులను తెచ్చి కూర్చుండబెట్టి షడ్రశోపేతమైన భోజనంబు పెట్టిన ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు అని ఫలశ్రుతితో చదువుతుండేవారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.